ఎవడో ఏం జరుగుతుంది? నువ్వు ఎవడని చెప్తున్నావు? ఏంది ఇది? అవును, లవ్ చేసి పెళ్లి చేసుకోకుండా అందుకనే మొట్ట గుడిపించినావు కదా ఇప్పుడు నన్ను. వాట్సాప్ చాట్ది తీసి ఏడున్నది చాటింగ్లు, దీని లంజ కథలు ఎంత ఎగుతుంది చూపి. ఏంది వారం రోజులు వస్తా నీకు ప్రేమ? ఏందమ్మా ఏంది? వీడితో అనిపిస్తున్నావు. మాట్లాడు, అర్థమవుతుందా? వీడు సక్కా మాట్లాడు. పెట్టేసినావా అది కెమెరా? కరెక్ట్గా ఫిక్స్ చేసినావా? పెట్టేసా. సో గైస్ ఇప్పుడైతే ఒక 1 వీక్ అవుతుంది. ఆ అమ్మాయితోని మా టీమ్మేట్ అజయ్ చాట్ చేసిండు, అమ్మాయితో చాట్ చేసిండు, ఇంకా అమ్మాయితో ఇన్స్టాగ్రామ్లో కూడా మాట్లాడిండు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది ఆ పిల్లని, నెంబర్ కూడా ఇచ్చాను. ఖాళీ నీకు ఇన్స్టాగ్రామ్లో ఒకటే దాంట్లో ఫ్లాట్ చేసినావు అంతే. ఇన్స్టాగ్రామ్లో మాట్లాడినా, నెంబర్ ఇచ్చింది, ఆ నెంబర్ ఇచ్చింది కదా ఆమెది, అదే నెంబర్, సేమ్ నెంబర్. పైసలు ఎన్ని మిగిలినాయి? ఇంకా 7,000 మిగిలినాయి. 7,000 మిగిలినాయి. 17,000 అయిపోయింది. 7 తీసుకున్నా పిల్లకి సినిమాకి తీసుకోండి, ఇక బయట తీసుకోండి, ఇక చిన్న నా పని తీసుకోతాను, పెద్ద బండి తీసుకుని. కానీ సెట్ అయిందా? కరెక్ట్గా సెట్ అయిపోయింది. డైరెక్ట్ అసలు వీడికి రామని మాట్లాడుతుండే కానీ రాకుండా కొన్ని డౌట్ తింటున్నా అట్లా అని చెప్పి. కరెక్టే, మనం ఒక 6 days అట్లా మనం మాట్లాడి కరెక్ట్ మంచి పనే చేసినాం అనుకో. నెక్స్ట్ డే అట్లా యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేసినప్పుడు ఫోన్ చేసాం కదా, ఆ నెక్స్ట్ డే యాక్సెప్ట్ చేయండి. నమ్మిందా? నమ్మిందంటే నమ్మింది. అసలు నిన్ననే వస్తాను అది, నిన్న వస్తున్నది ఇట్లా మనది ఇట్లా ఫ్లాట్ ఉంది అది అని చెప్పేసి ఇట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు వస్తుంది అంటే దేనికి వస్తుంది? ఫిజికల్గా నీకు వస్తుందా లేకపోతే అనుకుంటా? నాకు తెలిసి వీడికి రామని చెప్పిన, ఊరికే బయట ఏం తిరుగుతాం ఏమన్నా. చాటింగ్లో ఏమన్నా రొమాంటిక్గా మాట్లాడిందా? అయ్యా లవ్వేలు నీకు స్క్రీన్ షాట్ పంపినా చూడలేదు. స్క్రీన్ షాట్లో పంపించినా కానీ మనలో కూడా తెలియదు. అండ్ ఇంకోటి వీడియో కాల్లో ఇంకా నడిచింది అట్లా నడిచిందా? సో గైస్ మనకైతే ప్రూఫ్లు అయితే అన్నీ దొరికినాయి. లైక్ చాటింగ్, తను చేసే చాటింగ్ దొరికింది. అండ్ ఇంకొకటి, ఇప్పుడు చాటింగ్లు ఆ ప్రూఫ్లు అవి ఉంటే ఎవరు నమ్మతలేరు కాబట్టి రెడ్ హ్యాండెడ్గా పట్టియాలి అన్నట్టు నేను ఏం చేశానంటే అజయ్తోని ఇప్పుడు ఆమె ఎప్పుడు వస్తాను అది నిన్నే వస్తాను అది అయితే నిన్న వద్దని చెప్పాను నేను. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ కూడా చెప్పాలిగా అట్లా అని చెప్పేసి ఆయన చెప్పకుండా నేను ఇప్పుడు ఈ రోజు వస్తున్నా, ఈ రోజు రమ్మని చెప్పిన. మార్నింగ్ లొకేషన్ పెట్టినా, వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాను అన్నది, మ్యాక్సిమం స్టార్ట్ అయ్యేటప్పుడు కాల్ చేస్తాను. రైట్, లొకేషన్ పెట్టినావు కదా, నువ్వు ఆమెను తీసుకొని వచ్చేసి నేను ఈ కెమెరా రెడీ చేసుకుంటాను. నేను ఉండా ఇక్కడ, నేను వాళ్ళ హస్బెండ్ ఫోన్ చేస్తాను ఆయనకు ఫోన్ చేసి ఆయనకు రెడీగా ఉండమని చెప్తా. ఆమెను తీసుకొని వచ్చిన తర్వాత నువ్వు ఏ విధంగా మాట్లాడతావు, ఏంది, ఏం చేస్తావు, మనకు కెమెరా ఉందని మనకు తెలుసు, ఆమెకు తెలియవద్దు. నేనైతే దాచిపెడతాను కెమెరా, ఇంకా అక్కడ పెట్టేస్తాను నేను, ఆమెకైతే తెలియవద్దు. కాబట్టి నువ్వు ఎంతవరకు నువ్వు ప్రూఫ్లు బయటికి తీసుకొస్తే అంత మంచిది, సరేనా? నేను వాళ్ళ హస్బెండ్కి చెప్పి పెడతాను రెడీగా ఉండమని, సరేనా? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావు మళ్ళీ వెళ్ళేటప్పుడు కాల్ చేస్తాను అని చెప్పింది. కాల్ చేయమని తెలుసుకుంటాను, మెట్రో వరకు తీసుకొని వస్తాను. రైట్. रेडी बोला नहीं ना కూర్చో. మస్తు తిన్నావా? నేను వస్తానా పొద్దున్న వచ్చేసి నువ్వు రెడీ అయ్యేటప్పుడు ఫోన్ చేశాను. ఇంకేమన్నా చెప్పాను కదా, ఇట్లా మరి పిలవగానే వస్తాను, పిలవగానే రూమ్కి వస్తాను. అదే ఎందుకు అట్లా అంటున్నాను? చెప్పు, ఇది కూడా మాట్లాడు కదా. అయితే నీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేదా? ఎప్పుడు వచ్చేది? నేను కొంచెం పరిచయం 10 రోజులు కూడా అవుతాయి. పెళ్లి చేసుకుంటావా? అక్క మళ్ళీ ఇక్కడ ఎవరెవరు ఉంటారు? మా మమ్మీ డాడీ విలేజ్ ఉంటారా? మమ్మీ డాడీ ఒక్కదాన్ని ఏం చేసావు?
మంచిగా ఉంది నీకు పెళ్ళి నువ్వు ఎప్పుడు చేసుకుంటావు? ఇప్పుడే చేసుకుంటాను నేను చేసుకుంటాను. మజాగా అడుగుతున్నాను సీరియస్గానే చెప్తున్నాను నేను. నిజంగా మాట్లాడినా లేదు, మంచిగా అందుకే నేను పడాయించాను కదా. నేను తెలుసుకున్నాను నీ దగ్గర 10 days. అరే మచంద్ర చెప్పు ఇంకేమో చెప్పు నువ్వే. ఏం చేద్దామని వచ్చిన జస్ట్ చూద్దాం, నీ రూమ్ చూద్దామని వచ్చిండే అంతే. పరిణామం కాలేజ్ మీ మమ్మీ వాళ్ళు ఎక్కడ ఉంటారు? బయట ఉంటాం నీ- ఇది కాబట్టి నిజంగా నువ్వు ఇంత మంచిగా ఎవరు నేను లవ్ చేయలే చేయలేదు, నేను చేస్తున్నాను కదా. అంటే ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరిని చేయలేదు. హైదరాబాద్లో ఉంటే ఎవరు చేయలేదు అంటే హైదరాబాద్లో ఉంటే చేయాలా? ఏమో ఫస్ట్ టైం నేనే చేస్తున్నాను. వాళ్ళు ఎన్ని మాటలు ఎక్కడ నేను పరిచయం మాత్రం నువ్వు పచ్చిమైన 10 రోజుల్లోనే నేర్చుకున్నాను. మొన్న దిగినా చాలా సరిపోదు. ఇంకేడు దిగుతాం ఏం చేసాం మన బట్టలు తీసుకుని మన షాపింగ్ చేసిన బట్టలు తీసుకున్నాం వేసుకోలేదు ఎప్పుడు వేసుకుంటారు పెళ్ళిగా మన పెళ్ళికి. మంచిగా ఫ్యానేనా ఉపరం అయితే లేదా? ఏసీ వేసుకున్నాం ఏసీ నాకు. చెప్పు, మీ మొబైల్ బయటకి ఎక్కడ ఎందుకు ఉంటారు? వాళ్ళు కూడా ఉంటారు నేను కూడా మీ వెనక నేను ఫోన్ చేసి వచ్చేసి అవునా? ఎందుకు విసుకుతున్నావు అంత చెయ్యి ముక్కులేస్తుంది అరే అరే సిగ్గు పడతావు ఎందుకు విసుకుతున్నావు ఎందుకు నాలో వచ్చాయి కదా ఇది. మాట్లాడకుండా ఇంకేమో లేదు చాలా సరే, తింటావేమో ఏం వద్దు. ఎందుకు మార్నింగ్ తెలియదు. తిన్నావు ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కదా, కడుపు నిండిపోయింది. మనం బయటికి పోయి అట్లా తిన్నాం అది తిన్నాం ఇప్పుడు వద్దలేదు, నువ్వు పక్కన ఉన్నావు కదా, ఆకలి వేయట్లేదు. సరే చెప్పు ఇంకేమో చెప్పను. ఇప్పుడు ఏం చేసినావు జాబ్ స్టడీ. ఫస్ట్ ఏం చేస్తావు ఫస్ట్ నుంచి స్టడీ. జాబ్ చేయలే మళ్ళీ తినడానికి రాలేదు మమ్మీ హాస్టల్ డాడీ ఖర్చు మొత్తం అమ్మాయి ఎన్ని సంవత్సరాలు అయితే హాస్టల్ 2 months. 2 months అది పోతాను ఇంకొక 2 hours వెళ్ళిపోతాను. జల్దీ ఎప్పుడు ఉంటారు చేసి సరే చేసేసుకుంటాను. కట్నం ఇస్తారా ఇస్తాను. కట్నం కోసం పెళ్లి చేసుకుంటాను. 5 రూపాయలు ఇప్పిస్తాను. పక్క పక్కా ఇప్పిస్తాను. ఎవడో ఏం జరుగుతుంది? నువ్వు ఎవడని చెప్తున్నా ఏంది ఇది? ఏం జరుగుతుంది ఇక్కడ? బయటకు వచ్చా చెప్పులు ఎక్కువ బయట చెప్పులు ఇప్పేది ఎవడు పై నువ్వు? ఎవడి చెప్పులు నువ్వు ఎవరు? ఎందుకు వచ్చినావు ఎవడేడు? నా ఫ్రెండ్. ఎవడు నీ ఫ్రెండ్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ ఏం జరగదు. ఇదేనా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోమంది? ఇదేనా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోమంది అంటున్నాను. ఇదేనా నువ్వు చేసేది రోజు? ఈయనెవరు తను మా హస్బెండ్. పిచ్చిదామా మళ్ళీ నేను అడుగుతున్నావు నీకు అప్పటి నుంచి ఎవరు ఉన్నా అంటే లేడని చెప్తున్నావు అంటే ఎవరు డబ్బులు ఆశ చూపిస్తే వాడు వెనకాల వెళ్ళిపోవడం నీ పని? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఏంటి తప్పుగా మాట్లాడేది? ఎవడు ఫ్రెండ్? అది మీకేమేం జరిగిందో నాకు తెలుసా? మా మధ్య ఏం జరగలేదు. అవునబ్బా, నువ్వు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలని చేసేది ఇదేనా? రూమ్ లోకి వచ్చి ఫ్రెండ్స్ తో ఇట్లాగే రూమ్ లో మాట్లాడుతున్నా? ఏంటి
ఏం జరగాలి? ఇక్కడ కూర్చున్నాం కదా, ఏం జరిగిందో ఏంటి? ఎవరికి తెలుసు ఏం జరిగిందో? నువ్వు చూసావా? నువ్వు చేసిన ప్రతి పనికి సమర్థించుకోకు, అర్థమవుతుందా నీకు? ఏం సమర్థించుకోవట్లేదు. అరే చెప్పేది విను ఫస్ట్. చేసిందంతా చాలు. నా ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చెప్పారు నీ గురించి? ఎన్నిసార్లు ఏమని చెప్పారు? నువ్వు చేసే ఏదో పనుల గురించి అందరి గురించి ఎవరికి చెప్పుకోకుండా, అసలు ఏం చేసుకోకుండా తలదీసే పరిస్థితి వచ్చింది. అవును, లవ్ చేసి పెళ్లి చేసుకోకుండా, అందుకనే మొట్ట గుడిపించినావు కదా ఇప్పుడు నన్ను. ఏం చేస్తున్నావు వీడితో అన్న? ఇప్పుడు నేను ఏం జరుగుతుంది బయట? ఏం జరుగుతుంది? ఏందే నువ్వు ఏం చేస్తున్నావు? ఆపుతున్నావు ఇప్పుడు. నాకంటే వీడు ఎక్కువైపోయాడు. అంటే ఎవడు డబ్బులు పెట్టి ఎవడు నీకు బాగా పెడితే వాడే ఓకే నీకు. కాదు, ఎవరు డబ్బులు పెట్టి వాడు పెడితే ఓకే నీకు. ఎవడైనా ఓకేనా? నువ్వు ఫస్ట్ ఇక్కడ వెళ్ళిపో. నిన్ను కొట్టేది బ్రదర్, నువ్వు ఎవడో నాకు తెలియదు. ఓకేనా? ఈడ నేను దీనికి ఏమైతుందో తెలుసా నీకు? అందుకోసమని అడుగుతున్నా, ఎవరు నువ్వు? హస్బెండ్ అయితే బ్రదర్, జీవితం మొత్తాన్ని మొట్ట గురించి చేసింది కదా, మొత్తం పోయింది, లైఫ్ ఏం లేదు. ఏం చేస్తున్నావు మీరు? ఏం చేస్తున్నావు చెప్పు? కాదు, నువ్వు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకో అని ఇదే నా చేసేది. నువ్వు వాడుకో ఏం చాలా చేసావే. కనిపించిందా నాకు? ఏమైనా చూసినా నేను? చూపిస్తా, ఇప్పుడు చూస్తావా? వీడు నీకు ఏమవుతాడు? ఫ్రెండ్. ఇప్పుడు చూపిస్తే ఏం చేస్తావు నువ్వు? చూపిస్తే ఏం చేస్తావు? ఇప్పుడు చూపిస్తా ఏం చేస్తావు అని చెప్తున్నా నేను. ఏం చేస్తారు బ్రో? ఈడే ఏం చేస్తున్నా అడుగుతారు. ఏం చేస్తుంది? దేని పిలిచినావు బ్రో? నువ్వు దేనికి పిలిచినావు అని చెప్తే ఓకే. దేనికి పిలిచినావు? నువ్వు దేనికి పిలిస్తే దేనికి వచ్చింది ఈడ చెప్పు. ఫ్లాట్ చూడడానికి వచ్చారు మీరిద్దరు. రూమ్ లా ఇట్లా సోఫా మీద కూర్చొని ఫ్లాట్ చూసుకుంటారు. అవును. ఏమైతాడు నీకు? ఏ రకమైన ఫ్రెండ్ అవుతాడు? ఏడా కాలేజ్ లో నాకు పరిచయం చేయొచ్చు కదా మీరు ఫ్రెండ్స్ ని. నీకెందుకు పరిచయం చేయాలి? అరే నేను నీకేమైతా చెప్పు. హస్బెండ్ అయితే నా ఫ్రెండ్స్ ని కూడా నీకు పరిచయం చేయాలా? అంటే నువ్వు చూపించేదంతా చేసేదంతా లోపల చేస్తున్నావు, అంటే బయట చేసేదంతా నాటకం అనమాట ఇది. నీ గురించి ఎంత చెప్పిర్రే? నీకు పాస్ట్ లవ్ స్టోరీ ఉందని చెప్పిరు. నీ చాటింగ్లు, నీ వీడియో కాల్, నీ ఆడియో కాల్ అన్ని చూస్తూనే ఉన్నా కదా రోజు. అంటే నేను రోజు తిప్పి సినిమాలు చూపించి షాపింగ్ చేస్తే ఓకే నీకు అయిపోయింది అంతా. నాతో ఎంజాయ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వీడితోటి అంటే వీళ్ళకి కూడా మొట్ట గుడిపిస్తావు. ఇప్పుడు నాది గుడిసింది, ఈడిది గుడుస్తుంది, ఇంకెంతమంది గుడుస్తావు చెప్తావు. నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. అరే ఇంత చూసిన తర్వాత కూడా ఏ ఎట్టినా కొడుకైనా వాడికి బ్రెయిన్ ఉన్నాడు. ఎవడైనా పెళ్లి చేసుకున్నాడు ఎవడైనా ఉంటే వాడు ఏం మాట్లాడతావు అదే మాట్లాడుతున్నావు. ఇప్పుడు నేను అక్కడ ఏం జరగలేదు మా ఇద్దరి మధ్య, మేము ఫ్రెండ్స్ అంతే. నువ్వు ఇక్కడ కూర్చో, ఇదేనా ఫ్రెండ్స్ అంటే? ఇదేనా మాట్లాడేది? ఇంత దగ్గర కూర్చొని మాట్లాడతావు నీ ఫ్రెండ్ తో, వాటేసుకొని మాట్లాడతావు, ఈ చేతిలో చేసుకొని మాట్లాడతావు నువ్వు. ఇదేనా ఫ్రెండ్షిప్? ఇప్పుడు నువ్వు చేసిన కథలన్నీ నేను ఇప్పుడు రివీల్ చేస్తా. నువ్వు ఏం చేస్తావు తర్వాత చూద్దాం, ఓకేనా? నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? నేను ఏం చేశాను? కాదు, జీవితం మొత్తం పోయింది కదా అది. ఎంత చేసినా నీకోసం, ఏం చేశాను? అమ్మా బాబుని అందరినీ వదిలిపెట్టి వచ్చాను కదా. అమ్మా బాబుని అందరినీ వదిలిపెట్టానా లేదా? లేదు, వదిలిపెట్టలేదు. బ్రో మీ వాడిని పిలువు బ్రో. ఇదంతా వద్దులే కానీ ఇది చేసే నాటకాలన్నీ దీన్ని తెలియాలి. మీ వాడు పిలువు. ఫోన్ ఇదేనా కానీ ఫోన్? నువ్వు తన ఫోన్ ఎందుకు తీసుకున్నావు? ఫోన్ ఇవ్వకు. తన ఫోన్ తో నీకేమో. ఇప్పుడు ఫోన్ తో పోయేదాన్ని నువ్వు ఏడుదాకా తెచ్చుకుంటావు, తెచ్చుకో ఓకేనా? ఫోన్ తో పోదాది. అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి నా దగ్గర. ఒక్క ఫోన్ తో పోదు కదా అది. ఒక ఫోన్ తో పోతుంది అది. పాస్వర్డ్ నువ్వు చెప్పకు. పాస్వర్డ్ బ్రో మంచి పాస్వర్డ్ తీసి ఇప్పుడు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసిన. పాస్వర్డ్ తీసి వాట్సాప్ చాట్ది తీసి ఏడున్నది చాటింగ్లు, దీని లంజకథలు ఎంత ఎగుతుంది చూపి. ఏంది అనిపిస్తున్నాయా? నువ్వే చాట్ చేసింది. ఏంది ఇది? ఐ లవ్ యూ ఎమోజీలు, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ మిస్ యూ డార్లింగ్. ఏంది అది? అదేనా నువ్వు చేసేది రోజు? ఏంది బావనా? వారం రోజులు ఇటు బావ అయిపోయింది నీకు. ఇన్ని రోజులు పెళ్లి చేసుకొని నేను గుడవాలి ఓకేనా? ఇటు బావ అయిపోయిండు. ఎంత మర్యాద మాట్లాడుతున్నా నేను ఇప్పుడు కూడా నీతో. ఎందుకంటే పెళ్లి చేసుకున్నా, లవ్ చేసిన ఆ బాధ నాకు తెలుసు ఓకేనా బ్రో? ఇది కథలు ఇది మానదు బ్రో, ఇది అంతే ఓకేనా?
మీ నెంబర్ మీ ఓన్ బిలువు బ్రో, ఇదంతా వద్దు. చేసే కథలన్నీ బయటికి తీపిస్తాను. నోరు మూస్తావా లేదా? నీకు ఎవరు డబ్బులు ఇస్తే వాడితో పడుకుంటావు నువ్వు ఎవరు డబ్బులు ఇస్తే వాడితో పడుకుంటావు నువ్వు బ్రో. మీ ఓన్ బిలువు బ్రో. ఫోన్ చేయి నువ్వు త్వరగా ఫోన్ చేయి. నువ్వు బ్రో త్వరగా ఫోన్ చేసి పిలుచుకోండి. కూర్చో నీ కథలన్నీ బయట తీపిస్తా కదా ఇప్పుడు. కథలన్నీ బయట తీపిస్తాను. వచ్చినా బ్రో రా కూర్చో బ్రో కూర్చో. చేసిన చాటింగ్లు డేటింగ్లు చూడన్నా ఎట్లున్నాయి. ఐ లవ్ యూ అంట, ఐ మిస్ యూ అంట బ్రో. చూడు బ్రో దీని కథలు నువ్వు చూడాలి బ్రో. అది బ్రో చూస్తున్నా బ్రో. ఇంకా చావడం ఒకటే బ్రో దిక్కు. ఇంత ప్రేమించినోడికి మళ్ళా లేదు బ్రో. నేను ఇంత చేసినాక నేను పిచ్చోడా నేను ఏమన్నా మళ్ళీ కాదు బ్రో. ఈ ఎమోజీలు ఎవడైనా చూస్తే నిజంగా ప్రేమించుడు ఎవడైనా బతుకుతాడా బ్రో? అదే ఏంది బ్రో ఇది? ఐ లవ్ యూ బుజ్జి, ఐ లవ్ యూ బేబీ. అరే వారం రోజుల్లో దీనికి ప్రేమ వస్తుందా బ్రో? ప్రతి ఒడితో వారం రోజులు వస్తుందా నీకు ప్రేమ? ఏందమ్మా ఏంది? ఇప్పుడు వీడితో అనిపిస్తున్నావు. వీడు సక్క మాట్లాడు, అర్థమవుతుందా? వీడు సక్క మాట్లాడు. వీడు నీకు ఇప్పుడు అన్ని రికార్డింగ్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు నాకెందుకు మోసం చేసినావు చెప్పు. ఎన్ని వద్దు నాకు. నువ్వు నన్ను ఒక్కడే చేసినావా? ఎంత మంది గుడిపించినావు చెప్పు. ఒక్క నిమిషం. అదే ఏమైంది అసలు స్టోరీ నీతో? ఏమైంది చెప్పు. వారం రోజులు ఏం లేవా, బయట తిరిగినాం. మరి మాట్లాడినాం. ఐడి ఇచ్చింది కదా అన్న. ఐడి ఇచ్చిన తర్వాత ఒక 1 day పట్టింది. ఐడి ఇచ్చిండు, నీకు నంబర్ ఇచ్చిండు, ఈ అమ్మాయి ఫోటో ఇచ్చిండు. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి నంబరు అన్ని ఇచ్చినాక తెలిసిందా నీకు? అంటే ఈ అన్న కూడా ఇచ్చింది నంబర్. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన నాకు నంబర్ ఇచ్చింది, నేను నీకు ఇచ్చిన నంబర్. ఇప్పుడు నంబర్ ఏమే ఇన్స్టాలో ఫాలో కొట్టిన, ప్రైవేట్ అకౌంట్ ఉందిగా, ఫాలో కొట్టిన. ఆమె ఒక 7-8 hours తర్వాత మేము యాక్సెప్ట్ చేసాం. ఓకే మెల్లమెల్ల మాట్లాడుతారు, చాట్ చేస్తుంటే అదే పులిహోర కలిపిపోయి మళ్ళీ బయటకు వచ్చింది ఒక రోజు. అదే బయటకు వచ్చిన తర్వాత 3rd day సినిమాకి పోయినాం. చెప్పిన ఆ రోజు సినిమాకి పోయినామన్నారు. అదే సినిమాకి పోయినప్పుడు అదే షాపింగ్ కూడా పోయినాం. అంటే మనది కొంచెం ప్రొఫైల్ అనేది కొంచెం హై పాష్ ఉంటుంది. ఓకే ఓకే బ్రో. మనకు అదే బ్రో దీనికి కావాల్సింది అదే. దీనికి కావాల్సింది అదే హై పాష్. హై పాష్ ఎవడు డబ్బులు పెడితే వాడితోటే వెళ్ళిపోతుంది. చెప్పు బ్రో చెప్పచ్చు. ఆ రోజు మాట్లాడినాం కదా, దాని నెక్స్ట్ డేనే ఇక సినిమాకి పోయిన నెక్స్ట్ డేనే వస్తాను ఇక ఫ్లాట్కి. ఇక సరే కదా ఏమి ఇట్లా అంటుంది. ఎన్ని రోజులు మాట్లాడినా? 6 రోజుల దాకా చాట్ చేశాను. 6 రోజులు అంటే 3 రోజులు కంటిన్యూ చాట్ చేశాను. మేము వీడియో కాల్ చేసిన ఆ రోజు నైట్ మాట్లాడిన నెక్స్ట్ డే బయటికి పోయినాం. ఏం చూస్తే ప్రేమ వస్తుంది 3 రోజుల్లో? ఏం చూస్తే ప్రేమ వస్తుంది నీకు? 3 రోజుల్లో 2 రోజుల్లో ప్రేమ పట్టుకోవాలి కదా. ఇప్పుడు పట్టుకున్నాడు కదా, ఇప్పుడు ఏంది ఏమంటావు? ఇప్పుడు మరి అవతారం చూసినా ఎట్లా తయారైంది, గడ్డము జుట్టు, ఏమనుకుంటున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేనేం చెప్పా అసలు? నేను ఏం చేయాలి చెప్పు జీవితంలో? అంతేనా నా జీవితం? ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు దొరికిపోయింది కదా బ్రో, మాటలు రావు. ఇప్పుడు మాటలు రావు అంతే. ఇంకా అర్థమవుతుంది కావచ్చు. మా దగ్గరకు వచ్చిండు, మేమే ఇదంతా ప్లాన్ చేసినాం. మా వంతో చాట్ చేయించినాం. ఇదంతా ఒక ప్లాన్. నువ్వు వీళ్ళు ఇరికినావు, నిన్ను ఇరికిద్దామని చేసినాం. ఇప్పుడు అర్థమైంది బ్రో. అనుమానించడం ఏంది? రిజిస్టర్ అయితే లేదు బ్రెయిన్ లో, అర్థమవుతుందా? నిద్రపోక రోజు చాట్ చేస్తున్నావు కదా. ఎవరు చాట్ చేస్తున్నా నాకు తెలియదా? రోజు వీడియో కాల్ చేస్తున్నావు, లవ్ యూ బుజ్జి అన్ని నాకు తెలుసు కదా. అనిపిస్తుందా కెమెరా చిన్నది? అనుమానించుడే అనిపిస్తుందా? దేనికి? నువ్వు చేసిన ఎదవ పళ్ళన్నిటికీ ప్రూఫ్ ఉండాలి కదా. కాదు ఇప్పుడు ఈడొక్కడో నేను ఇద్దరమే కాదు, ఎంతమంది గురించో తెలియదు నాకు బ్రో. సింపుల్ గా దొరికింది, అయిపోయింది. ఇంకా నువ్వు లొల్లి పెట్టుకొని ఏం ప్రయోజనం లేదు. లొల్లి పెట్టుకొని కాదన్నా చెప్పేది అంతే. వీడియో కాదు బ్రో. ఇప్పుడు నా లైఫ్ పోయింది, ఇది మనోడిది, వాడు ఓకే అంటే వాడిది దెంగేస్తుంది ఇప్పుడు. ఓకేనా? అలాంటి ఎంతమంది పోతాయి చెప్పు? ఏమంటావు? ఇప్పుడు ఇంత ప్లాన్ చేసి నేను బతిమాలుకొని నీ కాళ్ళు పట్టుకుంటే నాకు ఇది వచ్చింది బ్రో, ఫుటేజ్ వచ్చింది. రేపటి రోజున ఇది ఎంతమంది నాకు ఇస్తారు? సరే డైవర్స్ ఇచ్చేసి నాకు కూడా నీతో ఉండాలని లేదు. నాకు కూడా బొచ్చు మీద నీతో ఉండాలని లేదు. నీలాంటి బజార్ లాంటితో ఎవడు ఉండాలని నువ్వు చేసే ఈ ప్రూఫ్ దొరికింది నాకు ఇంకేం అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు నువ్వు చేసింది నేను ప్రూఫ్స్ అని చూపిస్తున్నా కదా. నువ్వు చేసింది చాట్స్, ఏమొద్దు బ్రో, ఇలాంటి నాకు వద్దు బ్రో. నాకు వీడియోకులు కావాలి. నీకు ఓకేనా? ఓకేనా? నువ్వు ఓకే, నేను విడాకులు ఇచ్చేస్తా. నీకు కావాల్సిన విడాకులు కదా పక్కా ఇచ్చేస్తా. కానీ వేరే వాడి జీవితంతో ఆడుకో. అందరి జీవితాలు నువ్వు అనుకున్నంత సింపుల్గా ఉండవు.
నీకు డబ్బే కదా కావాల్సింది, డబ్బే కావాలి. డబ్బు కావాలంటే రోజు రోడ్డు మీద వెళ్ళి కట్టలు కట్టలు డబ్బు మొహానికి పడేసి ఫైనల్ ఏమంటది మాట్లాడు బ్రో, పడేసి వెళ్ళిపోతారు మీకు, అర్థమవుతుందా? సరే బ్రో, ఇదిగో నాకు దీంతో ఏదో డిస్కషన్ ఇదిగో ఇది ఇప్పుడు డబల్ మీనింగ్ డైలాగులు అన్ని తెంపుకుంటూ వీడు నేను ఏం చేస్తున్నా డిఫెండ్ అవుతుంది బ్రో. ఇది ఎంత బిచ్చో అర్థమైపోయింది కదా, నాకు విడాకులు కావాలి. రేపటి ఇప్పుడు నువ్వు అన్నావు కదా నాకు ఫుటేజ్ ఉంది, నీకు విడాకులు ఇస్తాను, నేను పక్కా ఇస్తా. నువ్వు ఒప్పుకున్నావు కదా, నీకు 100% ఓకే కదా విడాకులు అయితే? ఓకే బ్రో, నాకైతే ఓకే విడాకులు, ఓకేనా? చెప్తలేదు ఎట్లా చెప్తా చెప్పు. చెప్పదు బ్రో, టైం పాస్ అని చెప్పి ఫస్ట్ చెప్పేది నాకు పెళ్లి చేసుకోకముందు. నాకు నీతో మాట్లాడే అవసరం లేదు, అప్పుడు అడుగు. నీకు ఇలాగే కదా రావాల్సింది, ఇచ్చేది తెగేసుకో. ఇలాంటి మనకు అవసరం లేదు బ్రో. పోనీ బ్రో, పోనీ బ్రో, అవసరం లేదు బ్రో. అలాంటి పిచ్చేసి పెట్టుకోకూడదు. నువ్వు లోపలికి రావు. ఎంత మంది చెప్పినా వెళ్ళే బ్రో, నేను రొడ్డ గుడి పిచ్చేసి లైట్ తీసుకో. దొరికింది కదా, ప్రూఫ్స్ ఉన్నాయి. అవును బ్రో, ఇప్పుడు మీకు నా ప్రూఫ్ లేకపోతే నా జీవితం మొత్తం అయిపోతుంది కదా బ్రో. అదే బ్రో నీకు చెప్తున్నా కదా. కాదు బ్రో, నేను ఏం చేయాలి రేపు? అందరిని వదిలేసి వచ్చి కాదు బ్రో, అందరిని వదిలేసి వచ్చేసి దీని వెనకాల తిరుగుతుంటే పిచ్చికొక్కలా నా పరిస్థితి చూసినావు కదా బ్రో. చూసినావు కదా, ఇప్పుడు ఏంది తర్వాత ఏంది చెప్పు. తర్వాత ఏం లేదు బ్రో, దాని వీడియోలు కావాలంతే కదా, ఇచ్చేద్దాం. ఆ ప్రూఫ్స్ తీసుకో బ్రో. ఓకే బ్రో, ఈయన ఫోన్లో కాపీ కొట్టు బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. బ్రో నేను మర్చిపోలేదు బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండు బ్రో, ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్. నాకు అవసరం లేదు బ్రో, నా ఫ్యూచర్ చూసుకుంటా. ఇప్పుడు ఇది ఇంత చేసిన తర్వాత కూడా ఇలాంటి వాటిని పిచ్చి పనులు ఏం చేయలేదు బ్రో. లేదు ఇన్ని మాట్లాడిన తర్వాత ఇలాంటి దాంతో నేను తిరిగితే ఆడలో నేను నమ్మకం పోయింది బ్రో. సరే బ్రో, ఇప్పుడు అమ్మ చెల్లి అది ఆ రకంగా చూసుకున్నా బ్రో దీన్ని. రైట్, ఓకేనా బ్రో? ఇక అయిపోయింది, ఇంకా లైట్ ఏం చేసుకోలేదు బ్రో, ఏం చేసుకో. అమ్మాయి వెళ్ళిపోయింది, ఇంకా నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళి ఏం మాట్లాడుతావు మాట్లాడు. సరే సరేనా? అజయ్ ఆయనకు అప్రూఫ్స్ ఇచ్చేసి